సార్ నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పరకామణి కేసుకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. చిన్న చోరీ జరిగితే జస్ట్ $9 అంటే 72,000 అని చెప్పేసి ఆయన లెక్క చెప్తా ఉన్నారు. ఈ విషయంలో పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. దీని అంతటిని కూడా పెద్ద బూచిలా చూపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనే విషయాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెస్ మీట్ పెట్టడంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వచ్చు. ఎందుకంటే 2 గంటల 45 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. నా దరిద్రానికో లేకపోతే ఆయన ముచ్చటకో లేకపోతే నాకే తగులుతాయి నాకు తెలియదు, కానీ ఈ 2+4+5 11 ఆయనకు వచ్చిన సీట్లు 11 సీట్లు వచ్చినాయి. సరే, ఇప్పుడు పరకామని అంటే ఇప్పుడు పిల్లోడు వాళ్ళమ్మ ఇంట్లో చిన్నప్పుడు పిల్లలకి తెలియక వాళ్ళమ్మ పర్సులోనో లేకపోతే ఎక్కడైనా పెడితే ఒక ₹5 ఒక ₹10 ఒక ₹20 ఎత్తుకెళ్ళిపోయింటే ఒక దెబ్బ వేసి అలా నాన్న చేయకూడదు నాన్న అని చెప్పి మందలిస్తారు. ఓకే, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత చేశారనుకో నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం లేదురా అంటారు. ఓకే, ఈ పరకామని అంటే మన ఇంట్లో ఒక డబ్బా పర్సు కాదండి, లేకపోతే బ్యాంకులోదో లేకపోతే ఎక్కడో కాదండి. అది సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క ఉండి అండి. ఉండి డబ్బులన్నీ లెక్కించేదే పరకామని ప్రవేశం అంటారు. ఆ పరకామనికి కూడా ఎవరిని పడితే వాళ్ళని లెక్కించడానికి పంపించరండి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు, లేకపోతే మనం ఇండివిజువల్గా మనం వెళ్ళి పరకామనిది ఆ సేవ చేసుకుంటానంటే మన ఆధార్ కార్డులు మనం ఎట్లా ఒక డ్రెస్ కోడ్ అన్నీ ఉంటుంది. అలాంటి చోట ఒక టీటీడీ ఎంప్లాయీ దొంగతనం చేశారంటే ఒక చిన్న దొంగతనం అంటే ఇప్పుడు మేము చూసుకోక్కర్లేదండి. నేను ఇప్పుడు జగన్ గారి గురించి నేను మాట్లాడక్కర్లేదు. పైన వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. ఆయన చూసుకోవడం మూలంగానే 11 సీట్లకు వచ్చారండి. అంటే అది పరకమనిలో ఎవరు వడ్డిస్తారండి? పేదవాడు డబ్బులు వడ్డిస్తాడు, ఉన్నవాడు వడ్డిస్తాడు, బాగా డబ్బున్నాడు వడ్డిస్తాడు, అవి వడ్డిస్తాడు. డాలర్స్ అంటే ఎవరండి? ఇక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్ళి ఇక్కడ కష్టపడి చదువుకొని అక్కడ ఉద్యోగాలు తెచ్చుకొని ఇక్కడ తల్లిదండ్రులు వదులుకొని ఇక్కడ చుట్టాలను వదులుకొని ఇక్కడ అన్ని భావాలన్నీ వదులుకొని అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో వాళ్ళు ఒక 45 రోజులు 50 రోజులు సెలవు పెట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యా ఫస్ట్ నేను ఇండియా వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు చెప్పనా అండి? టీటీడీ టికెట్లైనా ఉన్నాయా, లేకపోతే ఎట్లా దొరుకుతుంది ఏంటి, సరే దొరుకుతుందా టికెట్, కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఫస్ట్ రాగానే జెట్లాగా అవన్నీ తీరంగానే ఫస్ట్ తిరుపతి వెళ్తారండి. ఎవరైనా కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇక్కడ తిరుపతికి వెళ్తారు, విజయవాడలో అయితే దుర్గ గుడికి వస్తారు. అలాంటి వచ్చిన ఆయన కష్టపడి జీతం ఇక్కడైతే మనకి రూపీస్లో వస్తుందండి, అమెరికాలో డాలర్స్లో వస్తుందండి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క వాళ్ళ కరెన్సీ ప్రకారం వస్తుంది. ఆ డబ్బులు ఆయన ఉండిలో వడ్డించుకున్నాడు. ఆయన కష్టం, ఆ కష్టాన్ని నువ్వు ఎలా దొంగతనం చేస్తాడు? దొంగతనం చేసినోడిని నువ్వు ఎలా వెనకేసుకొస్తావు? నువ్వు ఒక గజి దొంగ, ఆడొక చిన్న దొంగ. అలాంటి భక్తుల మనోభావాలండి అవన్నీ. హిందూ భక్తుల మనోభావాలు. మొన్న అదేదో గుడి అన్నాడు, ఆ లడ్డు అన్నారు, అంత చులకన దేనికి? ఇప్పుడు నువ్వు హిందూ ఓట్లు అడగమాక. ఇంకా నువ్వు డైరెక్ట్గా అడిగేటప్పుడు నేను హిందువుని కాదు ఇలా చులకన చేసి మాట్లాడేటప్పుడు హిందూ ఓట్లు అడగమాకు. నీకు ఎవరైతే కావాలో వాళ్ళు ఓట్లు అడుగు. అట్లా అడగడం కూడా తప్పేనండి. ఎందుకంటే చెప్పనా, ఇప్పుడు ఈయన చేసిన దానికే మొన్న ఎంత సైడింగ్ ఓటింగ్ వచ్చిందో చూసుకున్నారు. ఈయన ఇట్లానే మాట్లాడితే ఈసారి ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి 11 సీట్లు కదా, ఒక సీటే ఇస్తాడు ఈసారి ఖచ్చితంగా. అట్లాగా చులకనముగా మాట్లాడకూడదండి. దైవం గురించి కానీ మనకేమంటారు చిన్నప్పుడు తల్లిదండ్రులు దైవం అంటారు. నువ్వు గురువు మాట అనలేదు, తల్లిదండ్రులు మాట్లాడలేదు, దైవం మాట అన్నట్టు. దైవం చులకనగా చేస్తే ఏంటి అర్థం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కేసు పెట్టింది ఎవరు? అక్కడున్న డిప్యుటేషన్ మీద, రైల్వే నుంచి వచ్చిన ఆయన డిప్యుటేషన్ మీద పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన తిరుమలలో పైన 2nd పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత అది నువ్వు రాజీ ఎట్లా చేస్తావు? దొంగతనం కేసు రాజీ చేయడమే తప్పు. అంటే ఇప్పుడు రేపు ఎవడో ఒక బ్యాంకులో దొంగతనం చేస్తాడు, దాన్ని నువ్వు రాజీ చేస్తావా? శిక్ష పడాలి కదా. మరి నువ్వు అప్పుడున్న టీటీడీ చైర్మన్ ఎవరు? నీవోడు. అప్పుడున్న టీటీడీలోకి సంబంధించిన వాళ్ళు ఈవో ఎవడు? నీవోడు. అప్పుడు ఇవన్నీ మీ వాళ్ళే కదా. అంటే దీంట్లో నీకు కూడా లబ్ధి ఉంటుంది కదా. అవన్నీ బయటకు వస్తాయనే ఈ చిన్నది జనరలైజ్ చేయడం. ప్రతిదీ అంటే ఒక చిన్న గీత పక్కన ఇంకో చిన్న గీత గీయడం, లేకపోతే ఒక పెద్ద గీత పక్కన ఒక చిన్న గీత చేయడం, అట్లాగా ప్రతి దాన్ని జనరలైజ్ చేసి ఆ దొంగతనం ఏంటంటే పరకామణిలో దొంగతనం చిన్నదంటావా? మహాపాపం అండి అది. అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ పరకామణి కేసుకి సంబంధించి పెద్ద ఎత్తున వీళ్ళు డైవర్షన్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని అన్ని పక్కన పెట్టడానికే వీళ్ళు ఈ నాటకాలు ఆడుతూ ఉన్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు రాష్ట్రాన్ని అన్ని సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు ఎత్తుకోవచ్చు కదా. ఇప్పుడు 26 జిల్లాలు, 25 పార్లమెంట్ లెక్క వేసుకుందాం.
175 నియోజకవర్గాలు. నీకు 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, మాజీ మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు. నువ్వు అప్పుడు ఏం చేయాలి? సపోజు ఎగ్జాంపుల్ ఇచ్చాపురం నియోజకవర్గం, ఇచ్చాపురంలో ఈ సమస్య ఉందని మాట్లాడమను. అవి ఏమీ మాట్లాడరు. ఎందుకంటే చెప్పనా, రాష్ట్రంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, సమస్యలు ఏమీ లేవు. వాళ్ళకి ఇప్పుడు నాకు సర్టిఫికేట్ కావాలంటే అప్పుడు వాలంటీర్లు, సచివాలయాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చారు, ఆ నంబర్లోకి టైప్ చేసి ఆయన పెడితే మీకు ఏం సేవలు కావాలి, మీకు ఏ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేటా, ఏం సర్టిఫికేట్లు, అవన్నీ 222 సేవలు ఉన్నాయి. ఆ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అవి కాకుండా అంటే సచివాలయాలు ఉన్నాయి, నువ్వు పెట్టిన సచివాలయాలు లేకపోయినా గ్రామ సచివాలయాలు ఉన్నాయి, దాంతో ఆర్బీకే కేంద్రాలు ఇవన్నీ ఉన్నాయి. సో ప్రజల యొక్క సమస్య నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు తుఫాన్ వచ్చినప్పుడు ఏడున్నావు? బెంగళూరులో ఉన్నావు. తుఫాన్ రాకముందు ఏడున్నావు? తుఫాన్ అలర్ట్ ఉన్నప్పుడు ఏడా ఉండాలి. సో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి అనేది నువ్వు ఉండాలి. ఆడి నుంచి ఒక ప్రెస్ మీట్ పెడతాయి, ఇవన్నీ కూడా తీసొదిలే. విజయవాడకు వరద వచ్చింది, విజయవాడ ఒక 30% అంతా మునిగిపోయింది కింద సంవత్సరం వినాయక చవితి ముందుగా. అప్పుడు నువ్వు వచ్చి ఏం చేసావు? ₹1 కోటి నష్టపరిహారం అన్నావు. ఆ ₹1 కోటి ఇప్పుడు దాకా ఇచ్చావా? లేదు. ఇది ₹1 కోటి కూడా కాదు, ఉదూదప్పుడు తిత్లీ అప్పుడు కూడా ప్రకటించావు. ఆ డబ్బులు కూడా వచ్చినాయో లేవో కూడా ఎవరికీ తెలియదు. సో నువ్వు ప్రజా సమస్య ఉన్నప్పుడు శంషేర్గా నువ్వేం చేయాలి? 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క రోజు వారంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మేము సలహా, ఆయనకి ఇస్తే సలహా మళ్ళీ పాటిస్తారేమో అని చూస్తాం. అట్లా ఒక్కొక్క రోజు ఓ సమస్య గురించి మాట్లాడమనండి. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయంటే ఉన్నాయి. తమరు ఎలగబెట్టిన 5 సంవత్సరాల్లో రెవెన్యూలో ఇలా అవటతోకలు చేసావు, సర్వే నెంబర్లు మార్చేసావు, ఇనాం భూములు అన్నావు, అయ్యి అన్నావు, ఈ అన్నావు, పాస్బుక్లు ఆపేసావు, పాస్బుక్లో నీ పేర్లు వేసుకున్నావు, సర్వేలు అన్నావు. ఏది ఎన్ని రెవెన్యూకి వచ్చేటప్పటికి. దాని తర్వాత ఇంకేంటి, దాని తర్వాత ఈ ఇంటి పన్నులు పెంచడము, టు జెడ్ గత 5 సంవత్సరాల్లో తమరు వెలగబెట్టిన పెంటేనండి ఇప్పుడు ఈ సమస్యలన్నీ. ఆ సమస్యలన్నీ ఎందుకు సమస్యలన్నీ ఎందుకు ప్రస్తావించారంటే చెప్పనా, ఆ సమస్యల మూల కారణం ఎవడు? జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ బయటకు వస్తాయని ఉద్దేశంతో ఆయన ఏ సమస్య కూడా ప్రకటించడు, కానీ సమస్యలు ఉన్నాయని చెప్తాడు. ఏం సమస్య ఉంది? పోలవరం ఉంది. ఇప్పటికీ ఈ అన్నాల్లో 12% పనులు అయినాయి అని చెప్పి నిన్న చెప్పారు. శంషేర్గా నువ్వు బయటికి రా, పోలవరంలో 5 సంవత్సరాలు ఎంత పనులు చేసావని చెప్పు. నువ్వు చేసిందంటే 2% కూడా లేదు, నువ్వు చెప్పుకోలేవు. సరే, తిట్టుకో ఇల్లు, మన ఇల్లు ఇచ్చా అంటే నాది క్రెడిట్ కింగ్ కాంగ్ కొట్టుకుంటే ఇట్లా నాది క్రెడిట్ అన్నావు. ఆ సాక్షాత్తు పార్లమెంట్లో నువ్వు కట్టిన 100 ఇల్లో 11 ఇల్లో ఎన్నో అని చెప్పి కేంద్ర మంత్రి, దానికి సంబంధించిన మంత్రి, మన వీళ్ళు వచ్చిన తర్వాత ఇన్ని ఇల్లు ఇచ్చారు కదా, ఇవి కట్టుకున్నారు, ఎన్ని గృహప్రవేశాలు అయితే దాని గురించి అంటున్నావు. సరే, మరి పెట్టుబడులు పెట్టట్లేదు, పెట్టుబడులు వెళ్ళిపోతాయి అని అంటున్నారు. వీళ్ళేమో మేము 50% ఆఫ్ ది వర్క్ పెట్టుబడులు మన ఎంఈఓలు చేసుకున్నాయని వీళ్ళు చేశారండి. సరే, లోకేష్ గారు కూడా చెప్పారు, మొన్న కూడా చెప్పారు. ఏం చెప్పారు? నాకే అన్ని కంపెనీలు తెలుసు అనేవి ఉండదు, మీకు కూడా కంపెనీలు తెలుసున్న కంపెనీలు తీసుకురండి, నేను ఇస్తాను, క్రెడిట్ మీకే ఇస్తాం అన్నారు. మీరు లాస్ట్ టైం చేసుకున్న ఎంఓయూల్లో ఎన్ని ల్యాండ్ అయినాయి, ఎన్ని ఎంఓయూలు అయినాయి, ఎన్ని ల్యాండ్ అయినాయి మీ దగ్గర? మీరు అంత పెద్ద ప్రభుత్వం పెట్టుకున్నారు, అంత డిజిటల్ కార్పొరేషన్ పెట్టుకున్నారు, ఇవన్నీ పెట్టుకున్నారు కదా, మరి ఎందుకని ఆ లెక్కలన్నీ బయటికి ఎందుకు తీయలేకపోతున్నారు? ఏమైనా గూగుల్ తీసుకొస్తే ఆ గూగుల్ ఏంటంటే డేటా సెంటర్ తీసుకొస్తే నేను తీసుకొచ్చానంటాడు, అదాని డేటా సెంటర్ నేను తీసుకొచ్చానంటాడు, లేకపోతే ఇంకోటి కాన్సిగెట్ అంటే నేను తీసుకొచ్చానంటాడు, ఆ టెక్ మహేంద్ర అంటే నేను తీసుకొచ్చానంటాడు, ఇన్ఫోసిస్ అంటే నేను తీసుకొచ్చానంటాడు, టీసీఎస్. సరే, నువ్వు వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నావు అంటే ఒక కాగితం, ఎంఓయూ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ నువ్వు చేసుకున్నావు. దాని తర్వాత ఏమైంది? ఒక అడుగు వేయాలి కదా. సార్, ఇప్పుడు ఎంఓయూ చేసుకున్నాను సార్, మీరు ఎక్కడ సైట్ కావాలి, వైజాగ్లో ఎక్కడ కావాలి, పలానా చోట. సరే సార్, మీరు మీ ఓన్లీ పంపించండి, మీ వాళ్ళకంటే మనకులాగా సర్వేయర్లు వాళ్ళు ఉండరండి, వాళ్ళకి సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆ సెట్ ఆఫ్ పీపుల్ వచ్చి వాళ్ళంతా సర్వే చేసుకుంటారు, ఎక్కడ బాగుండే ఏంటి అని ఒక 3 పాయింట్లు ఇస్తారు వాళ్ళు. సార్, మాకు ఇక్కడ, లేకపోతే ఇక్కడ కావాలని చెప్పి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఒక మెయిల్ పంపిస్తారు, కాగితం మీద ఎవరాళ్ళు వాళ్ళు ఒక మెయిల్ పంపిస్తారు. ఏమని? సో మేము ఈ పలానా మెయిల్ ఉండిద్ది, దానికి సంబంధించిన మెయిల్ పెడతారు, టు ది సబ్జెక్ట్లో వచ్చి టు ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు ఒక మెయిల్ ఇస్తారు. ఇది ఇక్కడ చూసాం, ఇది అని చెప్పి ఆ మెయిల్ చూపించండి. ఆ మెయిల్ పలానా రోజు మెయిల్ వచ్చింది రాసుకుని ఉంటారు కదా, పలానా రోజు టీసీఎస్ నుంచి మెయిల్ వచ్చింది, పలానా రోజు కాన్సిగెట్ నుంచి మెయిల్ వచ్చింది, పలానా రోజు గూగుల్ నుంచి మెయిల్, అయ్యని బయట పెట్టండి. ప్రతిదానికి నేను తెచ్చాను క్రెడిట్ చోరీ అని అంటే ఏం క్రెడిట్ చోరీ? అసలు నువ్వు చేసింది ఒక్క ఎంఓయూ లేదు, వచ్చిన కంపెనీలన్నీ కూడా తరిగిపారు దొబ్బావు. జాకీ నువ్వు తెరివింది కదా, విప్రో నువ్వు తెరివింది కదా, లేకపోతే కియాకి అనుబంధ సంస్థలను తెరివింది కదా. ఇట్లాగ అమర్ రాజా మేమే దండం పెట్టేస్తున్నాం అని చెప్పి అంటే ఇప్పుడు అమర్ రాజా అక్కడ ఎంతమంది బతుకుతున్నారు?
కావాలంటే తిరుపతిలో కరకంబాడి ఏరియాలో చూసుకోండి. కరకంబాడి ఏరియాలో ఎంతోమంది అమర్ రాజా కంపెనీ మీద బతుకుతున్నారు. అలాంటి వాళ్ళని నువ్వు తరిమేసావని చెప్పి నువ్వు చెప్తున్నావు అంటే నీకు ఒక పార్టీ మా ఏమన్నాడు, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, అందరూ మా వాళ్ళు అన్నారు. కానీ నువ్వు చూసిందేంటి? ముందుగానే నువ్వు చెప్పావు, మేము అర్థం చేసుకోలేకపోయా. నేను కులం చూస్తాను, మతం చూస్తాను, పార్టీని చూస్తాను, అన్నీ చూస్తానని నువ్వు ముందే చెప్పావు. కానీ మేము అర్థం చేసుకోలేకపోయాం.